నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ జూలీ బెన్నాలా ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నామండి. ప్రజెంట్ అయితే ఎన్నికలు ముగిశాయి, అలాగే రిజల్ట్ వచ్చింది, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వంలో ప్రజలకి న్యాయం జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము. ఈ ప్రభుత్వము అందరినీ కలుపుకొని పోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. మరి బయట అంటే వస్తున్నటువంటి టాక్ అయితే రేవంత్ రెడ్డి బాగానే పరిపాలిస్తారు అనే ఆలోచన ప్రజల్లో ఉంది. మరి అదే మాదిరిగా ఆయన ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. రైట్, ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలను ప్రవేశపెట్టిందో, సో దీనికి సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం ఆల్రెడీ ప్రవేశపెట్టారు, నడుస్తూనే ఉంది. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఉచితం అంటూ ప్రజల నెత్తి మీద భారం వేయడం కంటే అది ఎంతో కొంత దానికి ఛార్జ్ చేస్తూ ప్రజల మీద భారం తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. రైట్, అంటే వన్ మోర్, ఇప్పుడు బీజేపీలకు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీలకు కానీ అలాగే ముస్లిం మైనారిటీలకు కానీ పెద్ద అంత రెస్పెక్ట్ ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, వాళ్ళకి ఇవ్వరు అని చెప్పేసి బయట నడుస్తున్న టాక్, దీని ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మైనార్టీ విభాగం అనేది ఒకటి ఉంది. బీజేపీ మైనార్టీ మోర్చా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి మంచి ప్రాధాన్యతని పైనున్నటువంటి మంత్రులు కానీ లేకపోతే కిందనున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మంచి ప్రాధాన్యతని ఇస్తున్నారు, మాకు మంచి గౌరవాన్ని ఇస్తున్నారు. మమ్మల్ని కూడా కలుపుకొని పోయే ప్రయత్నంలో బీజేపీ ఉందండి. బీజేపీ మతతత్వ పార్టీ అని కొంతమంది ప్రచారం జరుగుతూనే ఉంది, దీన్ని ఎలా చూస్తాం? బీజేపీ మతతత్వ పార్టీ అయ్యేటట్టయితే ఇన్ని రోజులుగా మోడీ గారికి అవకాశం ఇయ్యరు కదండి ప్రజలు. ఇప్పుడు మన స్టేట్ ఒకటే కాంగ్రెస్ వచ్చింది, మిగతా స్టేట్స్ అన్నీ కూడా బీజేపీయే వచ్చాయి కదా. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారమే తప్ప, దుష్ప్రచారంలో భాగమే తప్ప బీజేపీకి ఎక్కడ కూడా నెగిటివ్గా లేదు, నెగిటివ్ లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో జనవరిలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్, వార్డు కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, వీటితో పాటుగా మరొక నెలలోనే ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో దీనికి మీ ఎజెండా ఏంటి? బీజేపీ ఎలా ముందుకెళ్ళబోతుంది? ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ అందరినీ కలుపుకొని పోయే ఆలోచనలో ఉందండి. తప్పకుండా ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుంది. తప్పనిసరిగా ఎంపీలందరూ కూడా బీజేపీ ఎంపీలే ఉంటారు ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ ఎంపీలు తప్పనిసరిగా ఉంటారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఏదైతే బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి, మళ్ళీ మూడోసారి పీఎంగా మోడీనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. వాటికి సంబంధించి కొన్ని సర్వేలు చెప్పాయి. ఆ సర్వేలకు సంబంధించి కేవలం బీజేపీ వాళ్ళు కావాలని చేయించుకుంటున్న సర్వేలు, అన్ని సీట్లు రావు, రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత మొత్తం దేశం అంతా మారిపోయింది, కాంగ్రెస్ రాబోతుందని చెప్తున్నారు. ఇది బీజేపీ చేస్తున్నటువంటి సర్వే కాదండి, ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆవభావాల్ని సర్వే చేసి చెప్తున్నటువంటి సర్వేలు తప్ప ఇది బీజేపీ చేస్తున్నటువంటి సర్వేలు కానే కావు. ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా మరొకసారి ప్రధానిగా మోడీ గారే ఉంటారు కేంద్రంలో. తప్పనిసరిగా కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రానికి కూడా ఉండబోతాయి. అదే పరిస్థితి. రానున్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయో, వీటికి సంబంధించి మళ్ళీ మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి బీజేపీ స్పోక్స్ పర్సన్ జూలీ బెన్నాలా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.